Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. వీడియో కింద తనుజ డబ్బా కొట్టడం చూడలేకపోతున్నాం మేడం, అందుకనే బాధ. సో ఒక సిచువేషన్ లో ఏమైతే తనుజ గారు ఆడలే మేడం, టూబీ బ్రాండ్ చెప్తాం. తను ఆడింది, ఏం ఆడలే మేడం, మా తెలియదు. ఏం ఆడే మేడం, ఏం ఆడలే మేడం. ఏడుసుడు ఆ తర్వాత కళ్యాణ్కి తనుజాకి మధ్య కళ్యాణ్కి తనుజాకి మధ్య రిలేషన్ ఉంది. మీరు లోపల నుండి చూసారు కదా, దగ్గర ఉండి వాట్ ఈస్ వాట్. ఇప్పుడు మీరు నేను దగ్గర నుంచి చూసాను, మీరు ఎలా అయితే అనుకున్నారో అది ఫ్రెండ్షిప్ ఏనా లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారో లైవ్ లో మీరు కూడా చూసారు. సో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్షిప్. అంటే ఇప్పుడు బాండింగ్స్ పెంచుకోవడం వల్ల, అంటే బయట ఉన్న కామెంట్స్ అడుగుతున్నాము. ఇప్పుడు తనుజ డాడీ అని చెప్పి బర్లీ గారిని పిలవడం, బయట కూడా నిజంగా వాళ్ళ అమ్మాయి కూడా అన్నిసార్లు పిలవదు అని చెప్పేసి కింద కామెంట్స్ పెడుతున్నారు. సో ఇలాంటి బాండింగ్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు లోపల సర్వే అవుతున్నారా? దానివల్ల మీరు బయటకు వచ్చారండి. బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల సర్వైవ్ అవుతున్నారు అని అంటే, నాకు బాండింగ్ ఉంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలా ఏం కాదు, ఎవరి గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు అని ఐ ఫీల్. నేను ఎందుకు వచ్చాను అనేది నాకే ఇంకోటి మీ మమ్మీ గారు మీ మమ్మీ గారు మాధురి గారికి ఫోన్ చేసి డిమాండ్ పవన్ తో మాట్లాడొద్దు అని చెప్పారంట, మీరు నిజమే మేడం? నేను చెప్పలేదు, ఊహించుకొని అంత నాకైతే అంటే ఆమె అబద్ధం చెప్పారంటారా? ఆమె ఏ క్రష్ తో పోయిందో చెప్పారంటారా? నాకైతే అలాంటి ఏం లేదు. చెప్పండి మీరు చెప్పండి, లాస్ట్ క్వశ్చన్ అన్నారు కాబట్టి. మేడం ఇప్పుడు సంజన విషయంలో మీరిద్దరు రాత్రులు అయితే కూర్చుంటారు ఒక దగ్గర అని చెప్పేసి సంజన గారు అన్నారు. అది చాలా అంటే మీకు పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది. సో మేము బాగా ఫీల్ అయ్యాము ఆ విషయానికి. ఇప్పుడు మీరు ప్లస్ పవన్ కళ్యాణ్, తనుజ గారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు పుల్ల ఎందుకు పెట్టి గెలిగినప్పుడు అప్పుడు ఎందుకు విషయం చేయలేదు? అది అంటే ఒక ఆడపిల్ల బాత్రూమ్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్. అది మీకు నవ్వులాట కనిపించిందా మేడం? అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేరు మీరు? ఒక్క నిమిషం, ఆమె కమెంట్ పాస్ చేసింది కానీ నేను ఎప్పుడు ఎవరి మీద కమెంట్ పాస్ చేయలేదు. అవును, నేనేమంటున్నా, నాకెప్పుడు ఎవరు అలా అనిపించలేదు. నేను ఒక మనిషిని వాళ్ళు కూర్చునే విధానానికి, వాళ్ళు నడిచే విధానానికి, వాళ్ళు వేసుకునే బట్టల విధానానికి ఇలా జడ్జిమెంట్ పాస్ చేయను, జడ్జిమెంట్ చేయను. ఓకే మేడం, ఇప్పుడు డిమాండ్ పవన్ స్కూల్లో నాటుతారు కదా, ఆ టైంలో డిమాండ్ పవన్ తప్పలేదు, తోశాడు ఫిజికల్ అయ్యాడని చెప్పేసి అన్నది, వెళ్ళి ఎగిరెగిరి పడ్డది మేడం. అయితే తర్వాత చూస్తే మేడము ప్రతి చిన్నదానికి నన్ను ఫిజికల్ గా ట్రై చేసిన అంత ఇష్యూ చేసిన అమ్మాయి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు చేయట్లేదు? అది మీరు తనుజని అడగండి, నాకేం ప్రాబ్లం లేదు. ఆయన ఏదో పెట్టాడు. అవును, అదే కదా వాడు మాట్లాడాడు. నేను కూడా చెప్పాను, మధ్యలో అది వచ్చిందో లేదో నాకు తెలియదు. టాప్ 5 లో ఎవరు ఉన్నారనుకుంటున్నారు? టాప్ 5 లో డెమాన్ పవన్, తనుజ, ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్ అండ్ సంజన గారు అనుకుంటున్నారు. కప్పు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కప్పు ఎవరికి ఇస్తే వాళ్ళు గెలుస్తారు. బర్లీ గారు ఎలా ఆడుతున్నారో మీరే చూడాలి, నాకు తెలీదు. కళ్యాణ్ అమ్మాయి పిచ్చుడు అన్నారు బయట, స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది, ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు, కావాలని దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్లోజ్ చేస్తారని బయట టాక్ వచ్చింది. లోపల కూడా అప్పుడు అమ్మాయి పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి కూడా వచ్చి ఇట్లానే చెప్పింది. అమ్మాయి కూడా చేయి కలిపితేనే ఎంత బాగుంటుంది చెప్పింది ఆ రోజు వచ్చి. సో అది అట్లా మీకు అనిపించింది లోపల ఉన్నప్పుడు? అస్సలు అలా కాదు. పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయిని పిచ్చుడు అది ఇది అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో ఎప్పుడు వీకెండ్లో చెప్పినప్పుడు విన్నాను తప్ప, వాళ్ళని కన్ఫ్యూషన్ రూమ్లో మాట్లాడారు దాని గురించి. బట్ అస్సలు అలా కాదు. ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతారు. దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసి చేసినందుకు అమ్మాయిలు పిచ్చోడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్.
అంటే అమ్మాయి అన్నది, రమ్య అన్నది. ఆమంటే ఇంకా మరి నాకు తెలియదు. అంటే రీతు గారు ఒక మాట, డెమాన్ పవన్ కి మీరు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు, ఎందుకు ఏడ్చారు బయటికి వచ్చేటప్పుడు, అంటే అంత సీక్వెన్స్ ఏముంది? ఎందుకనంటే ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి వి బికమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు, అన్ని రోజులు నువ్వు కలిసి ఉండి అక్కడే హౌస్ లో ఉండి పొద్దు నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఏడుపు రాదా? అంటే అందరూ ఉన్నారు కదా చాలా క్యూట్ గా ఉంది అంటున్నారు మేమర్స్. సో ఇద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటూనే ఉన్నారు. బయట టాక్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా గొడవ పడుతుంటారో మీకు అసలు మాకు ఎందుకు గొడవలు వస్తున్నాయో, ఎందుకు కొట్టుకుంటున్నావో మాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇద్దరికి కోపం ఎక్కువ, ఇద్దరు అరుచుకుంటూ ఉంటాం, మళ్ళీ ఇద్దరం కలిసిపోతూ ఉంటాం. లోపల గేమ్ పరంగా ఎవరు వీక్ గా ఆడుతున్నారు గేమ్ పరంగా అలా ఏం లేదు, ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళు ఉంటారని నా ఫీలింగ్. అలా పోయినసారి ఒక సీజన్ 8 లో ఒకళ్ళే ఉన్నారు, సీజన్ 7 లో ఒకళ్ళే ఉన్నారు. ఇప్పుడు సంజన గారు అసలు ఏం ఆడకపోయినా ఉంటున్నారు కదా, అది మరి మీరు చూసుకోవాలి. అక్కడ ఇంకోటి బయట ప్లాన్ జరుగుతుంది, స్పెషల్ కోటాలో బర్నీ గారిని టాప్ 5 లో ఉంచుదామని ప్లాన్ చేస్తున్నారు. అది నిజమా? నిజంగానే జరిగింది అనుకుంటా. దానికి ఏమంటారు? దానికి ఏమంటారు ఆయనకు ఒక స్పెషల్ కోటా ఉందంట బయట మెగా ఫ్యామిలీ నుంచి. సో దానికి ఏమంటారు అన్న బయట టాక్ నడుస్తుంది. మనం నెక్స్ట్ వీక్ చూసిన తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారు అనేది చూస్తే దాన్ని బట్టి ఇంకా. అనుజ మీకు బెస్ట్ ఫ్రెండ్ కదా, కానీ లాస్ట్ ఆ బ్రేక్ టాస్క్ లో ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఎందుకు పవన్ చేసింది సెకండ్ రౌండ్ చేసింది. ఫస్ట్ రౌండ్ లో కళ్యాణ్ ఉండే వరకు ఇప్పుడు నాకు హౌస్ లో నా ఫస్ట్ ప్రియారిటీ డెమాన్ పవన్ అయినప్పుడు మరి తన ఫస్ట్ ప్రియారిటీ కళ్యాణ్. సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది. హౌస్ అందరితో బాండింగ్ బాగుంది కదా, ఎవరు మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటారు? బాండింగ్ అని అంటే అదే చెప్తున్నాను కదా, హౌస్ లో నాకు ఒక్కడే ఒకటి సపోర్ట్ చేస్తాడు, అది పవన్ అని క్లియర్ గా నేను అక్కడ కూడా చెప్పాను. మిగతా వాళ్ళందరితో నేను ఫన్ చేసుకుంటూ ఉంటాను. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది, నాకు ఒక్కదానికే బాండింగ్ ఉంది అన్నట్టు చూసారనుకుంటా. బట్ ఎవ్రీబడి అందరికి నాకంటే ఎక్కువ సపోర్ట్ ఉంది. సో బయట ఇమాన్యుయల్ మీరు ఇద్దరు బయట జబర్దస్త్ చేశాడు, మీ ఇద్దరికి మంచి ర్యాప్ ఉంది, కానీ లోపల ఎందుకు అంత కరెక్ట్ అయినట్టు అనిపించలేదు? ఇమాన్యుయల్ నేను లోపల కూడా ఫ్రెండ్సే, లోపల కూడా అంతే ఉన్నాం. బయట ఎంత ఫ్రెండ్షిప్ ఉందో లోపల కూడా అంతే ఫ్రెండ్షిప్ ఉంది. నేను అడుగుతా రీతు గారు, సో బిగ్ బాస్ లో నిజం చెప్పండి, బిగ్ బాస్ లో ఫేక్ కంటెస్టెంట్ ఎవరు? బిగ్ బాస్ లో నిజం చెప్పండి, బిగ్ బాస్ లో ఫేక్ కంటెస్టెంట్ ఎవరు? ఒకరి పేరు చెప్పాలి. సుమన్ శెట్టి ఉండు బ్రో చెప్పక. రీతు గారు మీ పెళ్ళెప్పుడు? బ్రో ఉండు బ్రో అక్క చెప్పక. ఎంతో కొంతమంది ఎంతో కొంత అందరూ ఫేక్ గానే ఉంటారు. ఒకరి పేరే చెప్పు. ఒకరి పేరు ఎవరు గుర్తురాట్లేదు నాకు ఇప్పుడున్న వాళ్ళలోనా? ఇప్పుడున్న వాళ్ళలో కొంచెం మేడం మీరు బయటకు వచ్చినప్పుడు చెప్పండి మేడం. బర్నీ గారా పక్కన? కొంచెం ఫేక్ అని అంటే ఐ ఫీల్ బర్నీ గారు. సో బెస్ట్ కంటెంట్ ఎవరు? బెస్ట్ కంటెంట్ ఇచ్చేది ఎవరు? మంచి వాళ్ళు ఎవరు? బెస్ట్ కంటెంట్ ఇచ్చేది అని అంటే నేను ఎపిసోడ్ చూస్తే తెలిసింది. బట్ మీరు చెప్పమంటారా? డిమాండ్ పవన్ రితీష్ చౌదరి. బ్రో మీరు ఆడ కూర్చొని ఇంటర్వ్యూ బ్రో మీరు చెప్పండి మేడం. బెస్ట్ కంటెంట్ ఇచ్చేది బెస్ట్ కంటెంట్ ఐ థింక్ తనుజ. 5 లక్షలు ఇచ్చిందా మేడం మీకు? అవును బయటికి రావడం నేను ఏం చూడలేదు కాబట్టి నాకు తెలియదు. నాకు లోపల ఉన్న ఫ్రెండ్షిప్ బట్టి అది ఆయన ట్రయాంగిల్ ని రెక్టాంగిల్ అని అన్నారు. గేమ్ అయిపోయిన తర్వాత నేను ఆ రింగ్ తీసుకున్నాను, గేమ్ అయిపోక ముందు కాదు. అందుకే బర్నీ గారు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా నా వల్ల కాదు అని పోయి యోగా చేసుకున్నాను.
లాస్ట్ క్వశ్చన్. టైటిల్ అయితే డెమోన్ పవన్ గెలవాలి అని లాస్ట్ గా మీ స్మైల్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.